ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయ ఇదివరకెప్పుడు ఇంట్లోనే ఉండడానికి ప్రయారిటీ ఇస్తుండేది. ఇప్పుడు మాత్రం మాటి మాటికి ఆఫీస్కి వెళ్ళిపోతుంది శ్రీకర్ కోసం. అవును, ఇంటికొచ్చిన తర్వాత మనతో స్పెండ్ చేస్తూ ఉండేది. బట్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా రూమ్లోనే స్పెండ్ చేస్తుంది. తనలో సడన్గా లాట్ ఆఫ్ చేంజ్ కనబడుతుంది. మాయ దగ్గర మనం దాచిన రహస్యం ఎప్పుడు బయటపడిపోతుందోనని భయంగా ఉంటుందండి. తను మన సొంత కూతురు కాదు, మనకు పుట్టిన బిడ్డ కాదు అన్న నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు. పిల్లలు కలగని మనకు అడవి తల్లి మాయను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మనకు ప్రసాదించింది. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగవేగమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూపదర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. జటాయ నమః, వనదేవతాయ నమః, కాపాలికాయ నమః. ఇంత మంచి లొకేషన్స్ ని ఇన్ని రోజులు మనం మిస్ అయ్యాం కదండి. అవును, అటు వెళదాం రా. అటు వెళ్దాం. అలా వెళదాం. ఈ అడవిలో జట అనే దేవత ఉందని విన్నాం కదా, ఆ అమ్మవారిని కూడా దర్శించుకుందాం. సరే, అమ్మవారి గురించి, అమ్మవారిని పూజించే గూడెం జనాల గురించి కొందరు పాజిటివ్ గాను కొందరు నెగిటివ్ గాను మాట్లాడుతున్నారు. మనం పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఒక జడ్జ్మెంట్ కి రాలేం కదండి. ఎస్, యువర్ రైట్. అయితే ముందు మనం ఆ అమ్మవారిని దర్శించుకుందాం. పద. మనకొక పాపో బాబో పుట్టిన తర్వాత ఈ అమ్మవారి సమక్షంలోకి తీసుకురావాలి. ఇటు వెళదాం రా. పదండి. పాప ఏడుపు వినిపిస్తుంది. చూద్దాం పద. పదండి.
మాధవి చూడు. ఎంత బాగుందండి. ఇక్కడ ఎవరు వదిలి వెళ్ళి ఉంటారు? ఎవరైనా ఉన్నారా? ఈ పాప ఎవరి తాలూకా? హలో, ఎవండి? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా మాట వినిపిస్తుందా? ఎవరూ లేరు. ఎవరో కావాలనే బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారు. మనకి పిల్లలు కలిగే యోగం లేదు కాబట్టి దైవం మనల్ని ఈ బిడ్డ దగ్గరికి పంపించింది. మనతో తీసుకుపోయి చక్కగా పెంచుకుందామండి. సరే మాధవి, మన రక్తం కాకపోయినా అల్లారముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నాం. కానీ తనకి మనలాంటి అలవాట్లు రాలేదు. మనం చూపించే దారిలో నడవటం లేదు. ఎందుకో ఏంటో అర్థం కావటం లేదు. తన పుట్టుక వెనుక ఏం రహస్యం ఉందో ఏంటో. బిడ్డ అడవి దాటిపోతుంది. 22 సంవత్సరాల వరకు ఆ దంపతుల దగ్గరే పెరుగుతుంది. బిడ్డకు వారు మాయా అని నామకరణం చేసే విధంగా నా శక్తిని వాడుతాను. బిడ్డకు నా శక్తులను ధారపోస్తాను. మహాశక్తివంతురాలై మళ్ళీ తిరిగి మన అడవిలో అడుగు పెడుతుంది. అప్పుడైనా మా తెగకు విముక్తి లభిస్తుందా స్వామి? లభిస్తుంది దొరా. మా పాలిట వరమనన్నారు. మా బతుకులను మార్చగల జాతకం కలది అన్నారు. కారణ జన్మురాలని అన్నారు. నిజంగా ఆ బిడ్డ మా బతుకులను మార్చగలుగుతుందా? అణగబడిన మా తెగకు గుర్తింపును తీసుకునొస్తుందా? అడవికి అంకితమైపోయిన మా జీవితాలను సమాజంలోకి తీసుకువెళ్తుందా? తీసుకొని వెళ్తుంది. చీకటులు నిండిన మీ బ్రతుకులకు వెలుగులను పంచే ఈ అమ్మవారి వరప్రసాదం తనే. చెట్టు పుట్ట వాగు వంక అన్నీ దాటిస్తుంది. అందుకు తను చెయ్యవలసిన మహాకార్యాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యాలు సాధించిన తరువాత తనకు కొన్ని శక్తులు సిద్ధిస్తాయి. అందుకే తనకి 22 నిండే వరకు మనం సహనంతో ఎదురు చూడాలి.